అద్భుతమైన కాళోజీ కళాక్షేత్రం ఆయనొక రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. హక్కులను నిలదీసిన ప్రజల మనిషి, సమాజాన్ని చైతన్యపరిచే కవిత్వాలు రాసిన ప్రజాకవి, పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకు అంకితం చేసిన మహనీయుడు. తెలంగాణ వాదులు యుగయుగాలుగా గుర్తుంచుకునేందుకు కాళోజీ నారాయణరావు పేరున జ్ఞాపికగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ పట్టణం నడిబొడ్డులో హైగ్రీవాచారి మైదాన ప్రాంగణంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్ర నిర్మాణం చేశారు. ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలిచ్చే కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్గా నిలిచిపోనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఏండ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సెప్టెంబర్ 9న శంకుస్థాపన చేశారు. తొలుత క్షేత్ర నిర్మాణానికి 50 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా వేయగా అందులో టూరిజం శాఖ 10 కోట్లు, కుడా నుంచి 40 కోట్లు మంజూరు చేశారు. దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాళోజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి. గత ప్రభుత్వంలో క్షేత్రం కేవలం సివిల్ పనులు జరగగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పనులు జరిగిపోయి ప్రారంభానికి సిద్ధమైంది. మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాక్షేత్రాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు.